నమస్తే దోస్తులుగా ఇయ్యాలటి ముచ్చట ఏంటంటే మా ఊరు అవతల అయితే మంచిగా మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్లలో పొలాలు కూడా ఉన్నాయి. మంచిగా ఆ పొలాలల్లో చికెన్ అనుకుని తింటే మస్తు మజా అనిపిస్తుంది. మా దోస్తుల దగ్గరకు అయితే ఒక 2 కిలోల చికెన్ మంచిగా గట్టిగా కొట్టిపించి ఇక ఇంటికే తీసుకొచ్చిన. ఎందుకంటే మామిడి చెట్లకు పోయి ఆడదామంటే గట్టిగా ఎండ కొడుతుందని మామూలు టైం చూసి అయితే ఇంటికి తీసుకొచ్చిన. ఎందుకంటే ఇలా సోమవారం మా అమ్మ ఉంటే తుక్కు తిడుతుంది. మళ్ళీ మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా మీ అమ్మకి తెలియకుండా ఏమైనా కూర అనుకొని తుక్కు తిట్లు పడితే మంచిగా కామెంట్ అయితే పెట్టురు. నాకు మంచిగా ఈ చికెన్ కూర అయితే మంచిగా అల్లం ఉల్లిపాయలు అట్లనే మంచిగా కారం కూడా గట్టిగానే ఎత్తున్నా. ఎందుకంటే మా దోస్తులు ఇద్దరు గట్టిగానే తింటారు. అట్లనే ఈ చికెన్ కూడా మంచిగా పులుసే పెడుతున్నా. సెట్టల్లో పోయి తినుడు కాబట్టి మంచిగా పులుసు ఉంటేనే మంచిగా కమ్మగత్తది. ఎందుకంటే పేలాలు కానీ మక్కడుకులు కానీ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందని పులుసు పెడుతున్నా. అట్లనే మంచిగా కూర అయితే రెడీ అయిపోయింది. ఇక మా దోస్తుగాలు అయితే మామిడి చెట్ల నుంచి దనక ఫోన్ చేసేది చేతురు ఏమైనా కూర అయిందా అంటే పక్కన అయితే మంచిగా ప్యాక్ చేసుకొని అయితే తీసుకుపోయినా. మంచిగా ఒక ప్లేట్ లా మంచిగా పులుసు చికెన్ పోసుకొని మంచిగా మక్క పేలాలు మక్కడుకులు వేసుకొని ఆ మామిడి చెట్ల చల్లటి గాలి తింటే సూపర్ గా ఉంది. ఇక సబ్స్క్రైబ్ అయితే చేసేది.